టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ చంచల్గూడ జైలు నుంచి శనివారం ఉదయం 6:40 విడుదలయ్యారు. అల్లు అర్జున్ను కలవడానికి పలువురు ప్రముఖులు జూబ్లీహిల్స్ నివాసానికి బారులు తీరారు. సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండ, దిల్ రాజు, సుకుమార్, పుష్ప టీం సభ్యులు కలిశారు. గీత ఆర్ట్స్ కార్యాలయం వద్ద అల్లు అర్జున్ కుటుంబ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. తాను చట్టాన్ని గౌరవిస్తానని, సంధ్య థియేటర్లో జరిగిన ఘటన బాధాకరమని అల్లు అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. అనుకోకుండా జరిగిన ఘటనలో బాధితులకు తాను అండగా ఉంటానని అల్లు అర్జున్ అన్నారు. తనకు మద్దతు ఇచ్చిన అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం జూబ్లీహిల్స్ తన నివాసానికి అల్లు అర్జున్ వెళ్లారు. అల్లు అర్జున్ నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. జైలు అధికారులు ఫుడ్ ఆఫర్ చేసినా తినకుండానే రాత్రంతా అల్లు అర్జున్ గడిపారు. ఆయనకు కొత్త రగ్గు దుప్పటి ఇవ్వగా వాటిని తిరస్కరించి సాధారణ ఖైదీలాగే నేల మీద నిద్రించినట్లు జైలు అధికారులు తెలిపారు. తన నివాసానికి చేరుకున్న అల్లు అర్జున్ చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. భార్య స్నేహారెడ్డి పిల్లలను అల్లు అర్జున్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. గీత ఆర్ట్స్ కార్యాలయానికి చేరుకున్న అల్లు అర్జున్ కలిసేందుకు ప్రముఖ నిర్మాత దిల్ రాజుతో పాటు పలువురు సినీ ప్రముఖులు అక్కడికి వచ్చారు. కాసేపు న్యాయవాదుల బృందంతో అల్లు అర్జున్ చర్చలు జరిపారు. అల్లు అర్జున్ కలవడానికి పలువురు ప్రముఖులు జూబ్లీహిల్స్ నివాసానికి బారులు తీరారు. సినీ ప్రముఖులు విజయ్ దేవరకొండ, దిల్ రాజు, సుకుమార్, పుష్ప టీం సభ్యులు కలిశారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, అల్లు అర్జున్ నివాసానికి ఎవరెవరు అక్కడికి చేరుకున్నారు, పూర్తి డీటెయిల్స్ ఏంటి? చింతలగూడ జైలు నుండి విడుదలైనటువంటి హీరో అల్లు అర్జున్ ముందుగా తన కార్యాలయం గీత ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్ళి అక్కడ సేపు ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఆ నివాసానికి చేరుకున్నారు. ఈ క్రమంలో కూడా ఆ నివాసం దగ్గర ముందుగా తన కుటుంబ సభ్యులు ఆయన చూసి భావోద్వేగాన్ని చెప్పచ్చు. అయితే అనంతరం ఆయనకి దిష్టి తీసి కూడా లోపలికి తీసుకెళ్లారు. అయితే ఈ క్రమంలో కూడా ఆయన పరామర్శించడానికి సినీ ప్రముఖులు అదే వస్తున్నారు. అయితే ఏదైతే ఇప్పటికే ఆయన అరెస్ట్ అయినప్పటి నుండి కూడా ఆయనతో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు, అదేవిధంగా కుమార్ ఆయన కలవడానికి వచ్చారు. మరొకవైపు విజయ్ దేవరకొండ, హీరో విజయ్ దేవరకొండ కూడా అల్లు అర్జున్ నివాసానికి చేరుకొని ఆమె పరామర్శించడానికి నివాసానికి వచ్చారని చెప్పొచ్చు. ఇంకొక వైపు మరో ప్రముఖులు ఇప్పటికీ కూడా ఆయన అరెస్ట్ పై కూడా హీరో నాని కూడా స్పందించారు. అయితే అప్పటి నుండి మాత్రం ఆ ఇంటికి మాత్రం ఏదైతే ప్రముఖులు చేరుకొని ఆయన పరామర్శించడానికి ఏదో వస్తున్నారని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా అల్లు అర్జున్ సంబంధించి ఆ ఇంటి దగ్గర కూడా ఇప్పటికీ పోలీసులు అయితే అంటే బందోబస్తును ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున అభిమానులు కూడా ఆయన అరెస్ట్ చేసినప్పటి నుండి కూడా అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చెందడంతో పాటు అన్ని తీసుకెళ్లిన పోలీస్ స్టేషన్ కావచ్చు, అక్కడ నుండి గాంధీ హాస్పిటల్ కావచ్చు, టెస్ట్ల కోసం అనంతరం చికిత్సలు కూడా చేయాలి. అన్ని ప్రాంతాల్లో కూడా అభిమానులు ఆయన్ని అనుకరించారు. అంటే ఏదో తన హీరో అభిమాన హీరో అరెస్ట్ అయ్యడం కూడా
వాళ్ళతో కూడా అక్కడికి చేరుకున్న చూసిన పరిస్థితి. ఒక్కసారి ఆయన జైలు నుండి బయటకు రాగానే ఒక్కసారి అభిమానులు ఆనందం పెళ్లికింది. అదేవిధంగా కుటుంబ సభ్యులతో పాటు సంతోషం వ్యక్తం చేసిన నేపథ్యంలో కూడా ఆయన ప్రస్తుతం ఇంటి దగ్గర ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇంటి దగ్గరికి అయితే ఆయన పరామర్శించడానికి మాత్రం సినీ ప్రముఖులు వస్తున్నారని చెప్పొచ్చు. అయితే శ్రీనివాస్, బన్నీ అరెస్ట్ పై సినీ ప్రముఖులు మీడియాతో మాట్లాడే అవకాశం ఉందంటారా? ప్రస్తుతం అయితే హీరో అల్లు అర్జున్ అయితే ఇంటికి వచ్చాక కూడా మీడియాతో కూడా ఇంటి నివాసం దగ్గర మీడియాతో కూడా మాట్లాడే క్రమంలో కూడా ఘటన దురదృష్టకరం. ఎందుకంటే తాను 30 సినిమాలకు పైగా అదే సెంట్రల్ థియేటర్ లో సినిమా చూశాను 20 ఏళ్ల నుండి, కానీ ఎప్పుడు ఇలాంటి సంఘటన జరగలేదు. అది అన్ఫార్చునేట్ గా జరిగిన సంఘటన. చాలా బాధపడుతున్నాం. వాళ్ళ కుటుంబానికి కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని కూడా పదే రిపీట్ చేయడం, మరొక వైపు ఆ కుటుంబానికి అండగా ఉంటామని కూడా చెప్పిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ కు సంబంధించి అయితే నివాసానికి ఏదైతే పరామర్శించడానికి వస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఇప్పటికే అల్లు అర్జున్ నివాసానికి చేరుకోవడంతో ఒకవైపు ఫ్యాన్స్ కూడా అటు జూబ్లీహిల్స్ వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరి అక్కడ ట్రాఫిక్ ఎలా ఉంది, అక్కడ రద్దీ, ఇంకా సినీ ప్రముఖులు కూడా వస్తున్న నేపథ్యంలో మరి అక్కడ ట్రాఫిక్ ఎలా ఉంది, రద్దీగా మారిందా, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి అక్కడ మరి చర్యలు తీసుకొని ఉన్నారు? జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో కూడా అల్లు అర్జున్ నివాసం ఉంటుంది. సో ఈ నివాసం ప్రస్తుతం అయితే సందడిగా మారింది. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయిన తర్వాత తన నివాసానికి చేరుకున్నాక, అంటే చేరుకోక ముందు కూడా పెద్ద ఎత్తున అభిమానులు అక్కడికి చేరుకున్నారు. ఆయన అంటే తన అభిమాని జైలు నుండి, అంటే తన ఆరాధ్య హీరో జైలు నుండి విడుదలయ్యారని ఆనందంతో కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో కూడా పోలీసులు అల్లు అర్జున్ నివాసం దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేసి బారికేడ్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ క్రమంలో కూడా అయితే అభిమానులు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు సినీ ప్రముఖులు కూడా హాజరవుతున్నారు. సో ఈ నేపథ్యంలో కూడా అంటే ఈ రోజు మొత్తం ఇంటి పరిసర ప్రాంతాలు సందడిగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే సందడిగా ఉంది. ఎందుకంటే ఈ రోజు మొత్తం ఆయనని పరామర్శించడానికి ప్రముఖులు కూడా హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఇటు ట్రాఫిక్ కూడా ఎలాంటి అంతరాలు కలగకుండా కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఆ రోడ్ నెంబర్ 45 లో కూడా ఆయన నివాసం ఉన్న నేపథ్యంలో కూడా ఆ రోడ్ నెంబర్ 45 పరిసర ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ కొన్ని ఆంక్షలు కూడా విధించడంతో పాటు ఇంటి దగ్గర ఎలాంటి ఇబ్బందులు జరగకుండా అయితే పోలీసులు అయితే ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఒకరొకరుగా సినీ ప్రముఖులు అయితే అల్లు అర్జున్ ని పరామర్శించడానికి అయితే వస్తున్నారని చెప్పొచ్చు. నిన్న ఆయన అరెస్టు అయినప్పటి నుండి కూడా ఇటు సినీ ప్రముఖులు స్పందించారు. ఆయన అరెస్టు అంటే ఏదైతే తొక్కిసలాటలో ఒక మనిషి చనిపోవడం అది దురదృష్టకరం, కానీ దాన్ని పాయింట్అవుట్ చేస్తూ అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదంటూ కూడా పలువురు దీనికి సంబంధించి ఆయన అరెస్ట్ ను కూడా ఖండించిన నేపథ్యం. ఇటు సినిమా పెద్దలు కావచ్చు, మరొకవైపు రాజకీయ ప్రముఖులు కూడా కావచ్చు. ఇటు ఈ నేపథ్యంలో కూడా దానికి సంబంధించి ఈ రోజు ఆయన రిలీజ్ అయ్యి ఉదయం 6:40 జైలు నుండి జంజల్గూడ జైలు నుండి రిలీజ్ అయ్యి ఇంటికి వెళ్ళాడు కాబట్టి అక్కడ ఇంటి దగ్గర కూడా ఆయన పరామర్శించడానికి పెద్ద ఎత్తున ఇటు సినీ ప్రముఖులు అదేవిధంగా ఆయన అభిమానులు అక్కడికి వచ్చిన నేపథ్యంలో కూడా పరిసర ప్రాంతాలు మాత్రం పోలీసులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అయితే ట్రాఫిక్ దానికి సంబంధించి క్లియర్ చేస్తున్నదని చెప్పొచ్చు. ఆంక్షలు కూడా విధించి బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. Thank you. I'm safe. Nothing to worry. I'm doing well. Thank you very much. And I also like to tell that I'm a law-abiding citizen. I respect the law, and I will cooperate with them, and I'll do the needful. And very importantly, I'd like to give my condolences once again to the family. It is very, very unfortunate that we went to watch a film and there was an accident, that is totally unintentional. We went to watch a movie and due to an unfortunate accident, there's been a loss of a person. And we're always very sorry for whatever's generally happened. And it's purely out of my personal control. And I've been doing that for the last 20 years.
last 2 years I've been going to watch my films, and I've been there to that place not just only for my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It is purely accidental, purely unfortunate, and I will be there for the family to support them in whatever way I can. We can never cover the loss of a death of a person, but in whatever possible way, I will be there for the family to support them. And once again, I'd like to thank each and every one of you from all over. बहुत शुक्रिया सबके लिए अंदर के प्रति ఒక్కరికి చూసే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మాజీ ఎంపీ ఉండి టీడీపీ ఎమ్మెల్యే ఏపీ